పార్వతీదేవి పూజలు చేయడం, గౌరీదేవి పూజలు చేయడం చేస్తాం. అదే మళ్ళీ మంగళవారం ఎందుకు చేస్తాం? మంగళవారానికి కుజుడు అధిపతి, కుజుడికి ఆ స్థానం ఇచ్చింది అమ్మవారు. ఎంత ఇది ఉంది. అందుకని శ్రావణ మంగళవారం నాడు మీరు గౌరీదేవిని పూజించండి, మీకు అద్భుతమైనటువంటి మాంగళ్యం అనేది 5వ తనం అనేది లభిస్తుంది అని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూసారా? మన వాళ్ళు ఏదైనా ఒకటి పెట్టారంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు తీసుకుంటారు. అందువల్ల అమ్మవారిని పూజిస్తాం మంగళవారాలు. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం అవడంతో ఎవరికైనా వాళ్ళ నక్షత్రం, వాళ్ళ తిథి, వాళ్ళ తేదీ ఇష్టమే ఉంటుంది కదా. అంచేత ఆయన్ని ఆరాధించినట్టయితే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తాడు గనక ఆయన భార్య అయినటువంటి అమ్మవారు కూడా సంతోషిస్తుంది, భర్తకి ప్రీతి కలిగించటానికి. అందుకని శుక్రవారాలు అమ్మవారిని పూజిస్తాం.